నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అవగాహన ఒప్పందం ద్వారా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు. కోట మండలంలోని విద్యానగర్ లో ఉన్న ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మెడిన్షా కార్పొరేషన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం మాట్లాడిన కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ తదితరులు. వాలంటీర్లకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. జీవో లేదని వాలంటీర్లను కొనసాగించలేమని చెప్పడం సరికాదని మాట్లాడిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఉచిత న్యాయ సహాయం పొందండి. నెల్లూరులోని కోటమెట్ట షాదీ మంజిల్లో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని ముస్లిం మైనార్టీలకు చట్టాలపై అవగాహన కలిగించిన న్యాయమూర్తి వాణి. రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు. చిట్టమూరు మండలంలోని పలు పంచాయతీల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొని రైతుల నుండి వినతులు స్వీకరించిన అధికారులు. అవగాహన ఒప్పందం ద్వారా గత 5 ఏళ్లలో తమ కళాశాలలో చదివిన 30 మంది విద్యార్థులు ఆ సంస్థలో పనిచేస్తున్నారని కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. కోట మండలంలోని విద్యానగర్ లో ఏర్పాటైన ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అవగాహన ఒప్పందం జరిగింది. కోట మండలంలోని విద్యానగర్ లో ఏర్పాటైన ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మెడిన్షా కార్పొరేషన్ సంస్థ జపాన్ సాంకేతిక పరిజ్ఞాన నైపుణ్య బదలాయింపు కోసం అవగాహన ఒప్పందం 5వసారి జరిగింది. ఈ కార్యక్రమానికి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కొయమా యోటా, డైరెక్టర్ టకాయుకి సాన్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి వినయ్, మేనకూరులోని కంపెనీ హెడ్ రమేష్ చంద్రన్ సింగ్, హెచ్ఆర్ మేనేజరు చైతన్య, కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ట్రాన్స్ఫార్మర్ కంపెనీ అయిన మెడిన్ సంస్థ నైపుణ్యతను ఇక్కడి ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన పెంచే క్రమంలో పత్రాలను కళాశాల డైరెక్టర్ జపాన్ ప్రతినిధులు మార్చుకున్నారు. అనంతరం కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ఈ ఏడాది కూడా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని, దీంతో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రానున్నట్లు తెలిపారు. And then select for employment. I am happy to know about 30 students of MBKR IST are now serving Maiden, which is the transformer manufacturing nearby to our campus. So we are proud to be part of Maiden Corporation. I promise that we train our MBKRIS students in order to match your requirement. I was happy to hear just now in our meeting that they are going to recruit even the girl students from now onwards. I am happy to see 2 MBKRIS students who passed out last year and last before year. They are here among you. Can you please stand up and wish? And we said, after getting employed, after getting experience, I said it is their duty to come back to the college and keep explaining to the present students what you are doing there. Please do that. Sir. I thought they would sit in the front seat, but they enjoy sitting among you. In this institute, we are doing our level best, academically or even otherwise. The students must be knowing all that.
particularly the final years who have experience of 3.5 years here, you have seen what physical infrastructure we have, what laboratory infrastructure we have, what type of faculty we have. Every year we recruit faculty and bring in the talent into the faculty group. And whatever best we do from our side, unless we have the support of the external experts, we will not be able to do the wonders. Thank you very much. We really appreciate you give us a good opportunity. So, boys and girls, so ladies and talk about the meaning of this meeting. So, very big passion there. I always address once a year, right? So, just today is 4 times. 4 years just passed. Time is flying very fast and quickly. So just 4 years ago in Japan, the first grade to fourth grade is regular university times of learning. So first grade student already growth fourth grade. Time is always flying very fast. I just think about. ఈ కార్యక్రమంలో ప్లేస్మెంట్ అధికారి కిషందర్, మెకానికల్ విభాగపతి విక్రమ్ కుమార్, ఈఈసి విభాగపతి ప్రభాకర్ రెడ్డి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు వాలంటీర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అమరావతి ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జీవో లేదని వాలంటీర్లను కొనసాగించలేమని చెప్పడం సరికాదని రామకృష్ణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకే ఒక విషయాన్ని కోరుతా ఉన్నా, నేను ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పాడో చెప్పిన దాన్ని అమలు చేయమని మాత్రమే కోరుతా ఉన్నా. ఆ రకంగా కాకుండా వాళ్ళకి ఫైల్స్ లేవు, వాళ్ళ రికార్డ్ లేదు, వాళ్ళని ఎప్పుడో తొలగించారు అనే పేరుతో మీరు ఈ రకంగా వారికి అన్యాయం చేయడం మాత్రం సరైనది కాదు. పిచ్చొకపోయిన బ్రహ్మాస్త్రం అంటారే అదే ఇది. వాళ్ళు పాపం నెలకు 5,000 రూపాయలతో పనిచేసేవాళ్ళు, అది పెద్ద ఉద్యోగము కాదు. పోన్లే దానికి ఏమైనా ఇతరత్ర రిక్రూట్మెంట్ కానీ ఇంకోటి కానీ పెద్దగా జరగాలా, లేదంటే వాళ్ళకి ఏం టీఏలు డిఏలు కూడా ఇవ్వడంలే, లేదంటే ఇంక్రిమెంట్స్ ఇవ్వడంలే. వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు కూడా కాదు. వాళ్ళు ఏదో కింది స్థాయిలో పని చేసుకున్న వాళ్ళపైన మీరు కక్ష సాధింపు ధోరణితో ఈ రకంగా చేయడాన్ని మాత్రం తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. కాబట్టి నేను ఇవాళ మంత్రులు కానీ ఇతరులు కానీ కోరడం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో 5,000 రూపాయలతో పని చేయలేరు, కనీసం 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరాడు. మేము ఇస్తామని కూడా చెప్పారు. ఇవాళ మీరు అధికారానికి వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశాన్ని కూడా చర్చించి వారి గురించి మీరు అది ఒక నిర్ణయం తీసుకోకుండా ఉండడం మాత్రం సరైనది కాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు మీకు పనికొస్తారు. అదే కింది స్థాయిలో ఏదో చిన్న జాబ్ చేసే వాళ్ళకి మాత్రం వాళ్ళలో మీకు జగన్మోహన్ రెడ్డి కనపడతాడంటే అది ఏ రకంగా కూడా సమంజసం కాదు. మైనార్టీ హక్కుల దినోత్సవం నెల్లూరు నగరంలోని షాదీ మంజిల్లో నిర్వహించారు. ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ జియా ఉల్ హక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో సీనియర్ సివిల్ న్యాయమూర్తి వాణి పాల్గొని చట్టాలపై అవగాహన కలిగించారు. నెల్లూరు నగరంలోని కోటమెట్ట ప్రాంతంలో ఉన్న షాదీ మంజిల్లో ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ జీల్ ఉల్ హక్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో సీనియర్ సివిల్ న్యాయమూర్తి వాణి పాల్గొని ముస్లిం మైనార్టీలకు చట్టాలపై అవగాహన కలిగించి అనుమానాలు నివృత్తి చేశారు. న్యాయ సలహాలతో పాటు ఉచిత న్యాయ సహాయం ఎలా పొందాలో వివరించారు. అట్లాంటి ఏదైనా సరే మీరు ఆ సమస్యలో ఏదైనా సరే మీ దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. మా వంతు మేము సహాయం చేస్తాం. ఖచ్చితంగా తెలియనప్పుడు మేమేం చేయలేం. కాబట్టి ఇందాక మన సోదరుడు చెప్పారు, ఇలా మన ముస్లింస్ మహిళలే కాదు చాలా మంది మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాంటివి ఏదైనా సరే ఇలా ఇబ్బంది ఉంది, మాది ఎఫ్ఐఆర్ అవ్వట్లేదు, కేసు కట్టట్లేదు అని చెప్పేసి మా దృష్టికి తీసుకొస్తే మేము వెంటనే వాళ్ళతో అధికారులతో మాట్లాడి ఆ ప్రాబ్లమ్ని ఖచ్చితంగా సాల్వ్ చేస్తామన్నమాట. మమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఏంటి మీకు మార్గము 15100 15100 కాల్ చేస్తే ఖచ్చితంగా మేము రెస్పాండ్ అవుతాం అనమాట. ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక కేసు ఉంటుంది, ఇందాక చెప్పారు కదా 498 వేసినప్పుడు మనకి ఇంకా వేరే కూడా వేసుకోవచ్చు. వాటిలో ముఖ్యంగా మెయింటెనెన్స్
భరణం కేసు అనమాట. భరణం అంటే మనం పోషించుకోలేనప్పుడు కోర్టుకు వెళ్తే మన భర్త ఆదాయాన్ని వేస్ట్ చేసుకొని మనకు భరణం అనేది గారు వచ్చి ఈ విధంగా జిల్లా జడ్జి గారు మా ఏరియాకు వస్తున్నారని చెప్పగానే నేనైతే నమ్మలేదు. ఎందుకంటే 54 సంవత్సరాల వయసు నాకుంది. 100% ముస్లిమ్స్ ఉండే ఏరియా ఇది. ఎప్పుడు కూడా ఎవరు కూడా మా మైనార్టీల ముస్లింల ఏరియాకు వచ్చి ఒక మన చట్టాల మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం, అది కూడా స్వయాన జడ్జి గారు రావడం అనేది నిజంగా విన్న తర్వాత చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఈ రోజు మనం సమాజంలో చూస్తున్నాం, ఒక వ్యక్తి ఈ కార్యక్రమంలో సయ్యద్ సమీ హుసేని, మౌలానా అబ్దుల్ అజీజ్, ఆసిఫ్ బాషా, హైకోర్టు న్యాయవాది హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. చిట్టుమూరు మండలంలోని తాడిమేడు, ఆరూరు గ్రామ పంచాయతీల్లో అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఉప తహసీల్దార్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో రైతులు తదితరుల నుండి వినతులు స్వీకరించారు. ప్రధానంగా భూ సమస్యలపై రైతులు అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ వెంకటేష్, పిఆర్ఓ సీనయ్య, సర్పంచ్ సుందరయ్య, నాయకులు బాబు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయంలో వచ్చే ఏడాదికి సంబంధించిన క్యాలెండర్ ను ఆలయ ధర్మకర్త కొడవలూరు దామోదర్ రెడ్డి, శ్రీరామ సేవా సమితి ప్రతినిధులు హరీష్ రెడ్డి, మస్తాన్ తదితరులు ఆవిష్కరించారు. అనంతరం పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు దివి అనంతాచార్యులు, మనోహర్ రెడ్డి, మోహన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మన ఆలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరగడం సంతోషం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సహకరిస్తున్నటువంటి ఈ గ్రామస్తులు, మద్రాసులో వ్యాపారం చేసుకుంటున్నటువంటి పొక్కాలి సతీష్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ క్యాలెండర్ ప్రింటింగ్ జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆ అబ్బాయి ఈ గ్రామస్తులు మరియు వారి మిత్ర బృందం ద్వారా ఈ క్యాలెండర్ను ముద్రించడం జరిగింది. కాబట్టి ఆ అబ్బాయికి ప్రత్యేకంగా సతీష్కు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఈ గ్రామస్తులందరి తరఫున. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీరామసేనకు కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాబోయేటువంటి సంవత్సరం వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ హనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు 2025 ఆంగ్ల నూతన సంవత్సర కాలమానిని పంచాంగాన్ని క్యాలెండర్ను ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించినటువంటి దాతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. బాలిరెడ్డిపాలెం గ్రామ వాస్తవ్యుడు, చెన్నైలో వ్యాపారిగా స్థిరపడినటువంటి పొక్కాలి సతీష్ కుమార్ నేతృత్వంలో తను దాతలందరినీ ప్రోత్సహించి గత 10 సంవత్సరాలుగా ఈ క్యాలెండర్ను దేవాలయంలోని విశేష కార్యక్రమాల్లో జరిగినటువంటి చిత్రాలతో ముద్రించడం జరుగుతూ ఉన్నది. దీన్ని సాగునీటి సంఘాలకు కొత్తగా ఎంపికైన ప్రజాప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో నీటి వివాదాలు పరిష్కరిస్తూ పారదర్శకతను పెంపొందించాలని కోరుతున్నానని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ సూచించారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో సర్వేపల్లి, కోవూరు నియోజకవర్గాల్లో జరిగిన నీటి సంఘం ఎన్నికల్లో గెలుపొందిన జనసేన సభ్యులను నాయకులు అభినందించారు. అనంతరం సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నీటి సంఘాల ప్రతినిధులకి ఎంపీటీసీ, జెడ్పీటీసీ కంటే ఎక్కువ బాధ్యతలు, నిధులు, విధులు కూడా ఉన్నాయి. చెక్ పవర్ కూడా కలిగి ఉంటారు. రైతుల మధ్య పరపతిని సాధించడానికి ఈ ఎన్నికలు ఎంతగానో ఉపయోగపడతాయి.
గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో 5 సంవత్సరాలు కూడా నీటి సంఘాల ఎలక్షన్లు జరగనివ్వకుండా మరుగున పడేసింది. రైతుల కష్టాలు ఎక్కడున్నాయో అక్కడే ఉండిపోయింది. ఈ రోజున కూటమి ప్రభుత్వానికి నీటి సంఘాల ఎన్నికల్లో ఏకపక్షంగా ఎన్నిక కావడం అనేది రైతుల మద్దతు ఎంత ఉంది అనేది ఈరోజు తెలియజేయడం అనేది. ప్రజాప్రతినిధులందరూ కలిసి కూటమి ప్రభుత్వ నాయకులందరూ కలిసి ఏకగ్రీవంగా ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఖరీఫ్ పంటల కాలంలో చూస్తే 9,70,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ధాన్యాన్ని తీసుకోవడం జరిగింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే 16,30,000 పైచీలకు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగింది. నిన్ననే పవన్ కళ్యాణ్ గారి కోసం 27 రోజులు ఎడ్ల బండితో దాదాపు 720 కిలోమీటర్లు ప్రయాణించి నవీన్ అనే రైతు పవన్ కళ్యాణ్ గారిని కలుసుకొని ఆయన సమస్యలు విన్నవించుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా గత వారంలో శివరాజ్ చౌహాన్ గారితో మాట్లాడి రైతుల సమస్యలను తీర్చే విధంగా ప్రభుత్వం ప్రయాణించాలని నిర్ణయం తీసుకుంది. ఇకపోతే ఈ ప్రభుత్వం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ప్రారంభమై 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాయుడుపేటలోని టీఎంఆర్ విద్యా సంస్థల అధినేత మోహన్ రెడ్డిని నాయుడుపేట నాయకులు కలిసి పండ్లు మొక్కలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా కార్యదర్శి లోకేష్, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం మొదలుపెట్టి ఇప్పటివరకు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ గౌరవనీయులైనటువంటి పెద్దలు పూజలు టీఎంఆర్ విద్యా సంస్థల అధినేత ఎం మనోహర్ సార్ గారికి పనస చెట్లు ఇవ్వడం జరిగింది. పనస చెట్లు ఎందుకు ఇచ్చామంటే పనస చెట్లు అనేది ఒక సంతాన భాగ్యం కలిగించే దానికి ఉదాహరణ. అలాగే ఆయన ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి ఇలాంటి విద్యా సంస్థలకు పేద విద్యార్థులకు విద్యను అందించి వాళ్ళని ఉన్నత స్థాయికి చదివించే విధంగా వాళ్ళు కృషి చేస్తారని చెప్పేసి అని ఇవాళ దీనిలో భాగంగానే వాళ్ళకి ఈ పనస చెట్టు అనేది అందజేయడం జరిగింది. విద్యార్థి సంఘ ప్రతినిధి లోకేష్ గారి చేతుల మీదుగా మన కళాశాల ప్రాంగణానికి వచ్చి కళాశాలలో దానికి గుర్తుండే విధంగా 2 పనస చెట్టుని ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా పీడిఎస్ విద్యార్థి సంఘాల సమస్యలనే కాకుండా నేను ఈ గ్రూప్ను ఫాలో అవుతూ ఉంటాను. ఈ గ్రూప్లో కూడా సమాజానికి ఉపయోగపడే ఎన్నో విషయాలని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవగాహన ఒప్పందం ద్వారా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు. కోట మండలంలోని విద్యానగర్ లో ఉన్న ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మెడిన్షా కార్పొరేషన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం మాట్లాడిన కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ తదితరులు. వాలంటీర్లకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. జీవో లేదని వాలంటీర్లను కొనసాగించలేమని చెప్పడం సరికాదని మాట్లాడిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఉచిత న్యాయ సహాయం పొందండి. నెల్లూరులోని కోటమెట్ట షాదీ మంజిల్లో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని ముస్లిం మైనార్టీలకు చట్టాలపై అవగాహన కలిగించిన న్యాయమూర్తి వాణి. రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు. చిట్టమూరు మండలంలోని పలు పంచాయతీల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొని రైతుల నుండి వినతులు స్వీకరించిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.